హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి నాటుకోడి చికెన్ అండి. నాటుకోడి చికెన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలి చూసేయండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, బిర్యానీ కాంబినేషన్లోకైనా, పలావ్లోకైనా, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కారంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి. మంచి గ్రేవీతో సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి సంకతో అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి. ఇలా కొంచెం వేపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదన్నం పోయేంత వరకు చక్కగా రోస్ట్ చేసుకోవాలండి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కేజీ వరకు నాటుకోడి చికెన్ తీసుకున్నాను. దీనిని మనం ఆయిల్లో వేసుకొని చక్కగా వేపుకోవాలండి. ఇలా మనం మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో కనుక నాటుకోడి చికెన్ ఫ్రై చేసుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ కనుక మనం వేసుకున్నట్టయితే ముక్క తినేటప్పుడు చప్పదనం లేకుండా రుచిగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా మనం కారం పట్టించి చేసుకునే దానికంటే ఇలా మనం ఆయిల్లో చికెన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్నట్టయితే ముక్క చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకు చికెన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఓల్ గరం మసాలాలు వేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ ఓల్ గరం మసాలాలు వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకూడదండి. ఎక్కువగా రోస్ట్ అయిపోతాయండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. వీటిని చక్కగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని చక్కగా వేపుకోవాలి. మనకు ప్యాన్ వేడికి చక్కగా వేపిపోతాయండి. ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక 4-5 పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరిని తీసుకొని చల్లార్చుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకొని మంచి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా మనం ఫ్రెష్గా గరం మసాలా ప్రిపేర్ చేసినట్టయితే నాటుకోడి చికెన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈలోపు మనకు చికెన్ కూడా చక్కగా రోస్ట్ అయిపోయిందండి. చూడండి, చికెన్లో ఉన్న ఎక్సెస్ వాటరు చక్కగా వచ్చి మనకి చికెన్ కూడా సగం వరకు ఉడికిపోతుందండి. ఇలా గరిటెతో మనం ఒక 2 నిమిషాల పాటు చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని చక్కగా కారం మొత్తం ముక్కలు పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా మనం అప్పటికప్పుడు గరం మసాలా ప్రిపేర్ చేసుకొని కర్రీని కుక్ చేసుకున్నట్టయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీతో సింపుల్గా చాలా చాలా బాగుంటుంది. ఇలా కారం మొత్తం మనం చక్కగా పట్టించుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకోవాలి. మనం గోరువెచ్చని వాటర్ వేసుకున్నట్టయితే మనకి చికెన్ త్వరగా ఉడికిపోతుందండి. ఇలా వాటర్ వేసుకొని చక్కగా మరొకసారి ఇలా కలుపుకోవాలి. రుచి చూసుకొని సాల్ట్ని కూడా ఇప్పుడే వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనకి చికెన్ ఉడికించుకోవడానికి కొంచెం టైం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూపిస్తున్నానండి. చికెన్ చక్కగా ఉడికిపోయింది. అలాగే చికెన్లోకి కొంచెం వాటర్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం దగ్గరికి వచ్చేంత వరకు చికెన్ని చక్కగా ఉడికించుకోవాలి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలాను కూడా వేసేసుకొని చక్కగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చికెన్ మొత్తం చక్కగా కలుపుకున్న తర్వాత చికెన్లో ఉన్న ఎగ్స్ వస్తాయి కదండి, వీటిని కూడా ఒక సైడు వేసేసుకొని వీటిని మనం విరిగిపోకుండా చక్కగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఎగ్స్ని మనం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మనం బాయిల్ చేసుకోవడం వలన ఎగ్స్ కూడా చక్కగా ఉడికిపోతాయండి. అలాగే మనకి గ్రేవీలో ఉన్న
ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు చికెన్ని మనం మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ అంతా చక్కగా తేలిపోయి మనకి చక్కగా కుక్ అయిపోయిందండి. ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంకట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి నాటుకోడి చికెను. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా మసాలా వేసి ఒక్కసారి ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ముక్క కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. ముక్క కూడా చక్కగా ఉడికిపోయిందండి. గ్రేవీ కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.